ఎంహెచ్ మల్లేష్. ట్రైలర్ చూస్తే ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని నిన్న నైట్ ఎళ్ళా. నాట్ బ్యాడ్. యావరేజ్ అనిపించింది నాకు. తీసుకున్న బోల్డ్ కాన్సెప్ట్‌కి కొన్ని చోట్ల బావుంది. మరి కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ కాన్సెప్ట్‌కి ఇంకా స్కోప్ ఉంది. బట్ బావ బామ్మర్ది ఈగో క్లాష్ అనేది తెచ్చి దాన్నే ఎక్కువ సేపు తిప్పారు. మెయిన్ ట్రాక్ వస్తూ సైడ్ అయిపోతూ ఉన్నట్టుంటది. మెయిన్ ట్రాక్ అక్కడక్కడ ఎక్కింది. బట్ ఆ ఈగో క్లాష్‌లోని ఏముండదు. వస్తారు, కొట్టుకుంటారు, పోతారు. దీని బదులు అసలైన ట్రాక్‌నే కంప్లీట్‌గా చేసి ఇంకా ఫన్ పెట్టుండాల్సింది. చెప్పాలంటే ఒక రకంగా మిస్డ్ ఆపర్చునిటీ అనిపించింది. మన మల్లేష్ ఊర్లో అందరికి చుక్కలు చూపించే వ్యక్తి. గొడవలు, అల్లర్లు. మనోడికి ఇప్పుడు పెళ్లయిద్ది. అప్పుడు హీరోకి ఒక ప్రాబ్లమ్ ఉందని తెలిసిద్ది. దానివల్ల ఏమేమి జరిగాయి, దానికి సొల్యూషన్స్ వెతుక్కోవడం, రిజల్ట్స్ ఏంటి, ఫైనల్‌గా ఫ్యామిలీకి ఏమైందనే చూస్తారు. ఇలాంటి బోల్డ్ ఐడియాస్ వర్క్ అవ్వాలంటే అంతే బోల్డ్‌గా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటది. డైరెక్టర్ ఎందుకో ఆ విషయంలో ఒక పాయింట్‌కి మించి వెళ్ళలేకపోయారు. మేబీ హెవీ అయిపోద్దని అనుకున్నారో, లేక మన ఆడియన్స్ చూడలేరేమో అనుకున్నారో, లేక సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తాయనో ఏమో! అక్కడక్కడ బావుందన్నా గదా! ఎక్కడానంటే హీరోకి ఆ ప్రాబ్లమ్ తెలిసాక కొన్ని పోర్షన్స్ వస్తాయి. సిట్యుయేషనల్‌గా క్రియేట్ అయ్యే సినారియోస్ అవి. హీరో ఎలా ఫేస్ చేస్తాడు అని ఎక్సైట్ చేస్తది. ఏం చేస్తాడు అని చూసేలా చేసింది. అక్కడ నుంచి 'రాజ్ కుమార్' కాసిరెడ్డితో వచ్చే సీన్స్ కానీ, ఇంట్లో రిపీట్ అయ్యే సీన్స్, పని మనిషి సీన్స్ కానీ, హీరో కన్‌ఫ్యూజన్ అండ్ సాడ్ బిహేవియర్. ఇంకా ఫాదర్ నుంచొచ్చే ఫ్లాష్ బ్యాక్ అండ్ క్లైమాక్స్, పోలీస్ స్టేషన్ సీన్. ఇలా మధ్య మధ్యలో వచ్చే ఆ సీన్స్ బావున్నాయి మూవీలో. మెయిన్ ట్రాక్‌లలో ఒకటైన హీరో ప్రాబ్లమ్ గురించి ఎప్పుడైతే వచ్చిద్దో అక్కడ సెట్ అయింది. ఓన్లీ మల్లేష్ సైడ్ నుంచే. కానీ ఇదే విషయాన్ని బావ ఈగో క్లాష్ సైడ్ నుంచి తీసుకొస్తారు. దానికది యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అస్సలది ఎక్కలేదు. సగం సినిమా ఇదే ఉంటది. ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేశారు. దాన్ని టాకిల్ చేయొచ్చు. బట్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పెట్టాలి అన్నట్టు మళ్ళీ ఇంకోటి పెడతారు. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్స్‌కి అక్కర్లేదు. మెయిన్ ట్రాకే చాలా హెవీ. మళ్ళీ ఇంకోటి తీసుకోవడం దగ్గర రొటీన్ అయిపోయింది. ఒకసారంటే ఓకే. బట్ అదే పనిగా వస్తారు, కొట్టుకుంటారు, పోతారు. ఈగో క్లాష్ కంటే ఏం చెయ్యాలో తెలియక లాగిన లాగుడులాగా అనిపించింది. ఈ సీక్వెన్సెస్ అన్నీ కూడా బోరింగ్‌గా ఉన్నాయి. జస్ట్ రన్ టైమ్ కోసం పెట్టినవిలాగా. మెయిన్ ట్రాక్ నుంచి లైట్‌గా నవ్వు తెప్పించినవి ఉన్నాయి. ఈ ట్రాక్ నుంచి విసుగు తెప్పించినవి ఉన్నాయి. మెయిన్ కాన్సెప్టే హీరో నుంచే ఫుల్ లెంగ్త్‌గా తీసుకొనుంటే ఈ కాన్సెప్ట్‌కి న్యాయం జరిగేది. ఫ్యామిలీ పాయింట్ నుంచి ఆలోచించాలనో, లేక ఇంకేమో తెలీదు గానీ మధ్యలో డైల్యూట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ చేశారు. మ్యూజిక్ ఫ్లోలో వెళ్ళిపోయింది. విలేజ్ లొకేషన్స్ న్యాచురల్‌గా బావున్నాయి. ఫైనల్లీ జస్ట్ అన్ యావరేజ్ వన్. టైమ్ ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఫ్యామిలీతో అసలు చూడొద్దు. వాచ్ ఇండివిడ్యువల్లీ. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.